రాజసాబ్ లాగానే ఉంది. నిజంగా చెప్తున్నా, తెలుగులో ఒక హాలీవుడ్ మూవీ చూసినట్టు అనిపించింది. గ్రాఫిక్స్ అయినా చాలా మంది అంటారు అరే బోర్ ఉంది అది అని. ఫ్యామిలీ తోని సంక్రాంతి విన్నర్ ఆఫ్టర్ లాంగ్ టైం ఒక ప్రభాస్ అన్న వింటేజ్. ఏదంటే బుజ్జిగాడు అన్ని కామెడీ సీన్స్ చెప్తే మిక్స్అప్ కొడితే ఇది ఫిలిం అన్న అల్టిమేట్ ఉంది. ఇంకా ఒక్కటే మాట చెప్తున్నా, బాలీవుడ్ మా ప్రభాస్ అన్న జోకర్ వచ్చిన బ్లాక్ బస్టర్ కాన్స్ అంతా మిట్టా మిట్టా చూసుకొని చదువుకోవాలి. చెప్పండి ఇంకా చెప్పండి. అంతే అన్న, అల్టిమేట్ చాలా బాగుంది ఫిలిం. గ్రాఫిక్స్ అయితే చాలా బాగుంది అన్న. ఇంటర్వెల్ సీన్ అయితే ఇంకా బాగుంది. హాలీవుడ్ లెవెల్ హ్యారీ పోటర్. డైలాగ్ అన్నా ఏం చెప్పాలన్నా అసలు మారతే దేవుడికి ఇంకా మారసి వచ్చేస్తున్నా ఒక హాలీవుడ్ రేంజ్ మార్చేసినా మాత్రం చిగిపోయిందన్నా. బేకాలో పెద్దది ఆశ ప్రభాస్ అంటే బాసు మన ప్రభాసు సీను. నేను హర్రర్ సినిమాలు చాలా చూసాను. కాంచన సినిమా అండ్ మన సినిమా వాటికి అమ్మ మొగుడన్నా మన ప్రభాస్ అన్న. అసలు పగడస్ అని మన సలార్ సినిమాలా వేరే సినిమాలు చూసినాం, కానీ దీంట్లో ఏం రొమాన్స్ అన్న. ఒకటి కాదు రెండు ముగ్గురు హీరోయిన్తో అన్నా. ఒకప్పుడు బుజ్జిగాడు ఉన్న ఆ సినిమాలని బ్యాక్ ముసలి ఫైట్ ఓవర్ ఉంది అంటున్నారు అన్న. ముసలి ఫైట్ ఇట్లా తిప్పి కొడతాడన్నా మా జీవితానికి మూల పడుతుందా అంటే అలాంటి సీన్లు అలాంటి సినిమా మనకు కావాలా. ప్రభాస్ అనే ఒక రొమాంటిక్ బాయ్ ఎలా చూపించాలి అలా చూపించాడు. నాకైతే పిచ్చ ఇంటి అడ్రస్ పెట్టాడు కదా, తీసుకొని పోతాను తీసుకొని పోతా. మా ప్రభాస్ అని ఎలా చూడాలి చూపించారు. ఏ కథ మాత్రం మళ్ళీ